హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంతకుముందు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు మనం చూసాం కదా, బ్యూటిఫుల్ ప్లేసెస్, ట్రైన్ జర్నీస్, డీటెయిల్స్ అవన్నీ. ఇప్పుడు కంటిన్యూగా వీడియో చేస్తున్నా, తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయినాం కదా, సో మనతో పాటు కాంపిటీషన్గా ఎంఎంటీ మెమో టైల్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. అసలు మన ట్రైన్ కన్నా ఈ స్పీడే ఉంటుంది. ఇది వచ్చిన టైం ఏందో, ఇది పోయే టైం ఏందో అస్సలు అర్థం కావడం లేదు. దీని మీద మీకు కామెంట్స్ వేస్తానని చూస్తున్నాను. చూడు, మా ట్రైన్ కన్నా ఆ ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది. బేసిక్గా ఏంటంటే మన ట్రైన్ స్పీడ్గా పోవాలా, ఆ ట్రైన్ స్లో అవ్వాలా. సో మేము అయితే స్పీడ్గా వెళ్ళిపోతాం మనం క్రాస్ చేసుకొని. సో ఇదేనండి మనం స్టార్ట్ అయిన విజయవాడ నుంచి. బ్యూటిఫుల్ ప్లేసెస్, నైట్ అవుతుంది, సో లైన్ కొంచెం లేట్గా వెళ్తుంది. సో ఈ స్టేషన్ కూడా క్రాస్ అవుతున్నాం మనము. చూసారా ఎంత బాగుందో. నైట్ టైం కదా, లైటింగ్స్ తెగదగా ఉన్నది ఇక్కడ. చూడు, ఈ అబ్బాయి చాలా మంచోడండి. వాళ్ళ అమ్మని చాలా వాళ్ళతో పాటు తోడు అందరు బాగా మాట్లాడుకుంటున్నారు. బాగా మంచి జర్నీ అండి. ఈ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు అనమాట. సో ఇప్పుడేంటి చూసారా, పెద్ద పెద్ద స్టేషన్, లైటింగ్ సూపర్. సో మనం రాజమండ్రి చాలా దగ్గరలో ఉండండి. ఈ స్టేషన్ దాటుకుంటే రాజమండ్రి రాబోతుంది. బ్రిడ్జ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వేరే ట్రైన్ కూడా క్రాసింగ్ జరుగుతుంది, ఆ ట్రైన్ కోసం కూడా వస్తుంది. ఎలా ఉంది అని మీకు చూపిద్దామని వీడియో కూడా చేస్తున్నాను. ఇప్పుడే మన ముందు నుంచి ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. నైట్ టైం కదా, అది ఫుల్ ఆపోజిట్ లైట్ పడుతుంది. సో ఇప్పుడు చూడు, కొత్త ఇంజన్లు ఈ మధ్య రైల్వే ఇంట్రొడ్యూస్ చేసింది కదా, సో మనం స్టార్ట్ అయినాం, అది అయిపోయింది. సో ఒక స్టేషన్ కూడా దాటుకున్నాం, మరి ఈ స్టేషన్ వచ్చేసింది. ఈ స్టేషన్ ఏమిటో మీరు గుర్తుపట్టగలిగితే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇదేనండి మనం రాజమండ్రి రాబోతుంది బ్రిడ్జ్. దానికోసం క్యూరియస్గా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాను. వచ్చేసింది, ఇంట్రో వస్తున్నాం మనం. ఇదే రాజమండ్రి బ్రిడ్జ్. నైట్ టైం చూడ లైట్లు, అబ్బా అద్భుతంగా లైటింగ్, లేజర్ షో. ఈ పక్క ఎలా కనపడదు, ఆ పక్క చాలా బాగుంటుందని ట్రై చేశాను, బట్ ఈ పక్క ఏం కనపడలేదు, నైట్ టైం కదా ఈ కెమెరాకి. సో మీకు ఈ పక్క బాగాలేదని చెప్పి సో మనము ఆ పక్కకి వెళ్దాం, ట్రై చేద్దామని చూస్తున్నాను. చూసారా, అసలు ఏమీ రావడం లేదు. సో ఆ పక్కకి వెళ్దాం. ఈ పక్క మాత్రం బాగా లైటింగ్ ఉంది. ఇది ఒక బ్రిడ్జ్, అదొక బ్రిడ్జ్ అనమాట. రెండు బ్రిడ్జ్ ఉన్నాయి కదా రైలు, ఇది పోయేదానికి, అది వచ్చేదానికి. చూసారా నైట్ టైం ఎంత బాగుందో, అద్భుతంగా ఉందో. అసలు ఆ లైటింగ్, ఆ లేజర్ షో చూస్తుంటే కళ్ళకి రియల్ టైం చాలా అద్భుతంగా ఉందండి. అసలు మీరు కూడా ఎప్పుడన్నా నైట్ టైం జర్నీ చేసి మీ యొక్క ఫీలింగ్ ఏంటి కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇదే విధంగా నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. చూసారా, రాజమండ్రి బ్రిడ్జ్ అండి, చాలా అద్భుతంగా ఉంది. అసలు పోతూనే కొద్దీ వస్తానే ఉన్నది బ్రిడ్జ్. అసలు ఇలాంటివి చాలా పెద్ద బ్రిడ్జ్ కదా. ఈ మధ్యకాలం వర్షాలు కూడా బాగా, వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి. విజయవాడలో కూడా ఈ మధ్య వరదలు వచ్చాయి కదా, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే లైటింగ్ చాలా అద్భుతంగా మంచిగా డిజైన్ చేశారు. నైట్ మెల్లమెల్ల దగ్గరగా మెరుస్తున్నాయి. అసలు గోదావరి కదా ఇక్కడ రాజమండ్రి అన్న గోదావరి అన్న ఒకటే మీ అందరికీ తెలిసిందే. సో మనం సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయితే ఈ టైం నైట్ అయిపోయింది. ఇక్కడ రాజమండ్రికి వచ్చేదానికి మనం జర్నీ కాకినాడ వరకు కదా చేయాల్సింది. సో ఆ టైం మీకు చూపిద్దామని నైట్ టైం ఇది చూపిస్తున్నాను. రాజమండ్రి ఇది చూడు, ఈ ట్రాక్ మీద ఎంతసేపు అయినా పోతానే ఉండదు, అంత పెద్ద ట్రాక్ ఇది. చూడు అసలు ఏమి అంత అద్భుతంగా, అసలు ఏంటిది కలరు, అవి లైటింగ్స్, లేజర్ షో అని చాలా బాగుంది. ట్రైన్ వెళ్తున్నాం కదా, ఆ ఫీల్, ఆ గోదావరి, పబ్బా ఆ కిక్కే లేక ఉంది. సో చాలామంది కూడా మనకు సికింద్రాబాద్ నుంచి మనకు బయలుదేరుతూ వస్తుంటారు. రాజమండ్రి, విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, అమలాపురం, ఈ ట్రైన్స్ చాలా ఉంటాయి. వాళ్ళతో డైలీ ఇలాంటివి చూస్తూ ఉంటారు అన్నమాట బ్రిడ్జ్లో. చూసారు ఎంత బాగుందో. ఆ లైటింగ్ చూడు, కలరు, ఆ రెడ్ కలరు దగ్గర మెరిసిపోతున్నాయి. అసలు లైట్ కూడా ఇప్పుడే చేంజ్ అయినట్టు ఉంది, చాలా బాగుంది. అసలు ఆ బ్రిడ్జ్ చూస్తా అంటే వాటర్ కూడా చూసారా నైట్ టైం చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత వీడియో చూస్తున్నాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క కామెంట్ను తెలియజేయండి. సో బాబా ఏముంది అసలు, లైటింగ్ వచ్చేసింది. గోదావరి ఎక్కడ నాకు తెలిసి గోదావరి ఘాట్ అనుకుంటా, అదే ముందర కనిపిస్తుంది. చూసారా, ఇదే గోదావరిలో చాలామంది ఉన్నారు నైట్ టైం. చాలామంది ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు, అక్కడ మునుగుతున్నారు భక్తితో. అక్కడ ఏదైనా ఉంది, చాలా బాగుందండి, చాలా అసలు ఏంది ఇది, గోదావరి ఘాట్ వచ్చేసింది. బ్రిడ్జ్ ఇది చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. నైట్ టైం అయినా కానీ వాళ్ళు అక్కడ చాలా బాగా అద్భుతంగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడే క్రాస్ అయినా మనం. చూసారు ఇక్కడ శివలింగం, వాటర్ అంతా బాగా పడుతుంది అది ఫుల్గా. నేనైతే నమ్మలేదు, చాలా బాగుంది బ్రిడ్జ్ నైట్ టైం. నేను ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినాను. చూడు, ఐ లవ్ రాజమహేంద్రవరం కూడా ఉంది, చాలా బాగుందండి. ఇప్పుడే మనం రాజమండ్రి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోతున్నాం మనం. చూసారా, ఇదే రాజమండ్రి రైల్వే స్టేషను, ఎంత బాగుందో ఇది. లైటింగ్ కూడా ఉన్నాయి. కొన్ని స్టేషన్లతో లైటింగే లేదు, కనిపించడం లేదా బోర్డు, ఏది ఏ కంట్రీ కూడా నైట్ టైం కాబట్టి. సో ఇదేనండి రాజమండ్రి డ్యామ్ మనం దాటుకున్నాం. మనకు ఇంకా
సామర్లకోట టు కాకినాడ పోర్టు. యాక్చువల్లీ వెళ్తున్నాం కాబట్టి సో నైట్ టైం అసలు ఏం కనపడడం లేదు. అసలు ఈ వీడియో కూడా అసలు స్లో అయిపోతుంది అనమాట. ఇదేనండి స్టేషన్లో క్రాస్ చేయడానికి ఇక్కడ పెట్టాడు. మనం కొద్దిసేపు ఆగిందనమాట. ఇంకా ట్రైన్ ఈ స్టేషన్లో ఇప్పుడే మొదలైంది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం అనమాట. మనకు కావాల్సిన స్టేషన్లు అతి త్వరలో రాబోతున్నాయి, అదే అతి శీఘ్రంగా రాబోతున్నాయా. సో ఈ వస్తానే ఉన్నది. పొద్దున్నే స్టార్ట్ అయినాము, ఈ ట్రైన్ కొంచెం లేట్ అవుతుంది. అందులో జనరల్ రిజర్వేషన్ చేసుకోలేదు, అనుకోకుండా వచ్చాము. చూడండి సామర్లకోట జంక్షన్ స్టార్ట్ అయిపోయినాం, వచ్చేసాము. సో ఇప్పుడే సామర్లకోట దాటుకొని డైరెక్ట్గా మనం కాకినాడ జంక్షన్కి నెక్స్ట్ స్టేషన్ ఐ థింక్ దగ్గరలో ఉంది కాబట్టి మనం రీచ్ అవుతున్నాం. సో కాకినాడ గురించి మరిన్ని వివరాలు మీకు తెలియజేయడానికి నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, కాకినాడ పోర్టుకు కూడా వచ్చేసాము. ఇదే కాకినాడ. సో కాకినాడలో దిగేసి సామాన్లు సర్దుకొని ఇప్పుడే మనం బయటకు వచ్చాము. చూస్తున్నాం బయటికి ఎలా పోవాలి ఏం కథో తెలీదు. ఫస్ట్ టైం వస్తున్నాం కాకినాడలో. మీ కాకినాడలో ఏమైనా విషయాలు మంచి విషయాలు ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే అండి మెట్లు ఎక్కుతున్నాము. సో ఇదేనండి స్టేషన్ బయటకు వచ్చేదానికే ఇక్కడ ఫోటో కనిపించింది, చాలా బాగుంది, చాలా ముచ్చటగా అనిపించింది. ఇది కాకినాడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. ఇది ఇలా ఉంది, సూపర్గా ఉంది. సో ఇలాంటి వీడియోల కోసం కంటిన్యూగా వస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. సో ఈ కంటిన్యూ సిరీస్ జరుగుతుంటే కాకినాడ గురించి విశేషాలు తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కోరుకుంటున్నాను. ఎంకరేజ్ చేయండి. కాకినాడ ఇదేనండి, కాకినాడకి ఆల్మోస్ట్ వచ్చినాము.